బ్రేకింగ్లో చూస్తున్నాం. తెలంగాణలో మూడో దశ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. క్యూ లైన్లలో ఉన్న వాళ్ళకి ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొదట వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కిస్తున్నారు. సర్పంచ్ ఫలితాలను ప్రకటించిన అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నిక చేపడతారు. మూడో దశలో మొత్తం 3752 సర్పంచ్, 28410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే సర్పంచ్ల ప్రమాణ స్వీకార తేదీల్లో మార్పు చేశారు. ఈ నెల 20కి బదులు 22న సర్పంచ్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. తెలంగాణలో మూడో దశ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైంది. 1 గంట వరకు కొనసాగింది. క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అయితే మొదలైంది. మొదట వార్డు స్థానాల, తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కిస్తున్నారు. సర్పంచ్ ఫలితాలను ప్రకటించిన అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి వరంగల్ నుంచి మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. చంద్రశేఖర్, యాక్చువల్గా జరుగుతోంది ఏంటి? అలాగే మరో వార్త ఏమిటంటే సర్పంచ్ల ఈ ప్రమాణ స్వీకార తేదీలో ఒక మార్పు కూడా ప్రకటించారు. ఏం జరుగుతోంది యాక్చువల్లీ? ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. మనము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 జిల్లాల్లో చూసుకున్నట్లయితే, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 6 జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఓట్ల శాతం ఈ విధంగా నమోదైంది. జనగామలో అయితే 88.40%, అలాగే హన్మకొండలో 86.45%, ములుగులో 83.8%, మహబూబాబాద్ లో 88.52%, అలాగే భూపాలపల్లిలో 84.2%, అలాగే వరంగల్ చెప్పుకోవచ్చు. ఇటు ముఖ్యంగా అయితే ప్రజలైతే భారీగానే వారు ఎన్నికల్లో పాల్గొన్నారు. వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు చూసుకుంటే హన్మకొండలోని నడికూడ మండలం వరికోల్ గ్రామంలో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అలాగే వరంగల్లోని చెన్నారావుపేటలో ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎలాంటి గొడవలు లేకుండా అయితే ఎన్నికలు సజావుగా సాగే విధంగా అయితే అధికారుల యంత్రాంగం అయితే చర్యలు తీసుకుంది. మొత్తం ఓవరాల్ గా అయితే కొంత ఎన్నికల శాతం ఏదైతే ఎన్నికల్లో పాల్గొన్న ప్రజలు కూడా కొంత ఎక్కువ మంది కూడా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నట్లు మనకు అర్థమవుతుంది. ఓవరాల్ గా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలు అయితే ప్రశాంతంగా ముగిశాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 2 గంటల నుంచి ఇటు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఇటు ఎన్నికల్లో పోలైన ఓట్లన్నీ కూడా కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముందుగా వార్డు మెంబర్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. తర్వాత సర్పంచులకు కొనసాగే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో ఆల్రెడీ సర్పంచ్లను కూడా ఇటు వార్డు మెంబర్లతో పాటు సర్పంచ్ అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. మరికొన్ని గ్రామాల్లో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇది 9-10 గంటల వరకు కూడా కొనసాగేటట్టుగా అయితే మనకి అంచనాలు వస్తున్నాయి. ఇక్కడ గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఇటు ఎవరైతే రిటర్నింగ్ అధికారి ఉంటారో అతను వారికి గెలుపొందినట్లు కూడా పత్రాలు వారికి అందజేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అదే కాదు, మొదటగా ఈ నెల 20న సామూహిక ప్రమాణ స్వీకారాలు చేయించాలని ప్రభుత్వం అనుకున్నప్పటికీ దాన్ని మళ్ళీ ఈ నెల 22కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గెలుపొందిన అభ్యర్థులందరూ కూడా ఈ నెల 22న పూర్తిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో అయితే గెలుపొందిన అభ్యర్థులు అంతా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరిగి వారు 22 తారీఖున ప్రమాణ స్వీకారం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అయితే అధికార యంత్రాంగం ఈ 3 విడతల్లో కూడా ఎన్నికలు సజావుగా సాగే విధంగా అయితే చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఈ రోజు 3వ విడతలో ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, కన్నాగూడ మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతాలు, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు కావడంతో కొంత పోలీస్ బలగాలు కూడా అదనంగా
అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా సాగే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చక్రి. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.